జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వలేం, హైకోర్టు. కూల్చివేతలు ఆపాలంటూ కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి పిటిషన్ దాఖలు. 2014లో ఫామ్ హౌస్ నిర్మాణానికి సర్పంచ్ పర్మిషన్ ఇచ్చారని వెల్లడి. 2019లో ఫామ్ హౌస్తో పాటు 3.30 ఎకరాలు కొన్నట్లు ప్రస్తావన. సర్పంచ్ అనుమతి చెల్లదన్న సర్కార్. ఫామ్ హౌస్ FTL పరిధిలో ఉందని వివరణ. పర్మిషన్లన్నీ పరిశీలించాలని, నోటీసులు ఇవ్వాలని, చట్టం ప్రకారం ముందుకెళ్లాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ. జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, స్నేహితుడిది. లీజుకు తీసుకున్నా. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి. బఫర్ జోన్లో సీఎం ప్రముఖుల నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూల్చాలి, నిజాయితీని నిరూపించుకోవాలి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. నీది కాకుంటే అప్పట్లో రేవంత్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టినావు? మీరు పవర్లో ఉన్నప్పుడు సొంతమైనది ఇప్పుడు నీది కాదా? కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. గజాల్లో ఉన్నవాటినే కూల్చేస్తున్న హైడ్రా 5-10 ఎకరాల్లో ఉన్నవారి జోలికి వెళ్లటం లేదు. ఎకరాల్లో ఉన్నవారిలో సగం మంది కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులే అంటూ హాట్ కామెంట్ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను సమర్థిస్తున్నట్లు వెల్లడి. ఇది ఘోరమైన విషాదం. 18 మంది దుర్మరణం. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్లో ఎసెన్సియా ఫార్మాలో ఘటన. 50 మందికి పైగా గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. RRR పై రేవంత్ రెడ్డి స్పీడ్. దక్షిణ భాగంలో భూసేకరణ ప్రారంభించాలంటూ ఆదేశాలు. RRR పై రోజువారీ సమీక్ష నిర్వహించండి. CS శాంతికుమారికి సీఎం ఆదేశాలు. అలైన్మెంట్లో మార్పులు చేయండి. భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా ఉండాలి. భూసేకరణలో పారదర్శకత పాటించండి. కలెక్టర్ల సమీక్ష సమావేశంలో ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. పాలనలో ఇద్దరూ ఒకటే, పార్టీలు వేరు. బీఆర్ఎస్లో కేసీఆర్, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి. కేసీఆర్తో బంగారు తెలంగాణ రాలేదు, రేవంత్ రెడ్డితో ప్రజా పాలన రాలేదు. కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలకు తూట్లు పొడిచారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. నాణ్యత ధృవీకరణలో లోపాలు. కాళేశ్వరం DPR తర్వాత ఎన్నో మార్పులు. బ్యారేజీల వైఫల్యానికి క్వాలిటీ చెక్ లేకపోవడం కూడా ఒక కారణమే. 4 ఏళ్లలో ఒక్కసారే తనిఖీ చేయటం తప్పే. క్రాస్ ఎగ్జామినేషన్లో బహిర్గతం. నీటిపారుదల శాఖ మాజీ ENC మురళీధర్పై ప్రశ్నలు సంధించిన జస్టిస్ PC ఘోష్. పంచాయతీ ఓటర్ల ముసాయిదా సెప్టెంబర్ 6న షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ, 19లోగా పరిష్కారం, 21న తుది జాబితా. అనాథ శవాలతో వ్యాపారం. సిరంజీలు, డిస్పోజబుల్ సామాగ్రి రీసైక్లింగ్. పరీక్ష తప్పిన విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు. అవినీతి ఉచ్చులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్. కోల్కతా ఘటన కేసులో ఆయనను విచారించిన CBI. కళ్యాణలక్ష్మికి 1450 కోట్లు విడుదల. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నిధుల నుంచి చెల్లింపులు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2024-2025 సంవత్సరానికి గాను నిధులు విడుదల చేసినట్లు అధికారుల వెల్లడి. SC వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు. సుప్రీం తీర్పుపై దళిత సంఘాల ఆందోళన. వర్గీకరణను మాలల్లో కొందరే వ్యతిరేకిస్తున్నారన్న MRPS అధినేత మందకృష్ణ మాదిగ.